ఇజం నిష్పాక్షికత మానయిజం సమగ్రమైన వార్తలు, ఇన్నోవేటివ్ కథనాలు, సీనియర్ జర్నలిస్టుల. రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బీసీ సంఘం నాయకులు భరత్ తెలిపారు. వరంగల్ నగరంలోని ఓ సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భరత్ మాట్లాడుతూ బీసీలను కేవలం ఎన్నికల్లో పావుల్లాగానే వాడుకున్నారని, అనేక చోట్ల బీసీలకు అవమానాలు జరిగాయని, ప్రభుత్వం గాని రాజకీయ నాయకులు గాని పట్టించుకున్న దాఖలాలే లేవని, ఇప్పటికైనా బీసీలకు 2 మంత్రి పదవులు కేటాయిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల బీసీలకు నమ్మకం పెరుగుతుందని, రానున్న రోజుల్లో బీసీలంతా సంఘటితమై తమ హక్కుల కోసం పోరాడాలని భరత్ తెలిపారు. మరి ఉన్నటువంటి ఇద్దరు మంత్రులకు ఇలా సీతక్క గారి గాని ఇలా సురేఖమ్మ గాని మరి వీళ్ళు మహిళలు ఉండడం చాలా సంతోషం, చాలా గొప్ప విషయం. ఇవాళ పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు, పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన వాళ్లకు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు, వారికి ఇల్లు లేని వాళ్లకు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి. మరి స్థానికంగా ఉన్నటువంటి నాయకుల ఒత్తిడికి లోనై మరి ఇలా తెల్లబట్టలు వేసుకునే ఇందిరా ఇల్లు ఇవ్వకండి. ఇవాళ పొద్దుగా లేచి మీ ఇళ్ల జపం చేసిన వాళ్ళకి ఇందిరా ఇల్లు ఇవ్వకండి. ఎంతో మంది వర్షాకాలం వస్తుంది, ఎంతో మంది పేదలు ఇవాళ వృద్ధులు ఇల్లు లేక పూలి గుడిసెలు వేసుకుని తాడపత్రులు వేసుకుని రోడ్ల మీద ఉన్నటువంటి వారిని గుర్తించి మీరు ఇందిరా ఇల్లు సెలెక్ట్ చేయాలి. పొద్దుగా లేచి తెల్లబట్టలు వేసుకుని మీ ఇంటి చుట్టూ తిరగటోళ్లకు వారు చెప్తే వారి చుట్టాలకు, వారి అన్నదమ్ములకు ఇంత మాత్రం ఇది ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజమైనటువంటి హక్కులను గుర్తించి ప్రభుత్వ పథకాల వల్ల చేరవేసే విధంగా మంత్రులు చర్యలు తీసుకోవాలి, స్థానిక ఎంపీలు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పొద్దుగాల ఉదయం 9 గంటల పోయినటువంటి నాయకుడిని సాయంత్రం 5 గంటల దాకా అక్కడ ఉంచుకొని కనీసానికి ఆయనతో మాట్లాడకుండా అవమానించినటువంటి సంఘటనలు ఎదురవుతా ఉన్నాయి. ఇవాళ బడుగు బలహీన వర్గాలు ఓట్లు ఎత్తనే మీరు ఎమ్మెల్యే గెలిచిల్లు, మీరు ఎంపీలు గెలిచిల్లు, మీరు ఎమ్మెల్సీలు గెలిచిల్లు, ఇవి గుర్తు పెట్టుకుని ప్రజలతోని మెదలాలని చెప్పి నేను నాయకులకు సూచిస్తా ఉన్నాం. ఇలా ఖబర్దార్, ఇవాళ అగ్రవర్ణ నాయకులారా, బీసీ నాయకులను అవమానపరిచిన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులను అవమానపరిచిన ఊరుకునే లేదు, సహించలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా అదేవిధంగా ఉన్న మంత్రిత్వ శాఖలల్లా మళ్ళీ మేము వారు ఆర్కృష్ణయ్య గారు రేవంత్ రెడ్డికి ఇచ్చిళ్ళు, మేమందరం కూడా లెటర్ రూపంగా ఇచ్చినాం. మళ్ళా ఇంకో 3 ఆపిల్లు, దాంట్లో కూడా ఆ ఉన్న ఇద్దరు కూడా బీసీలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ జర్నలిస్టుల విషయానికి వస్తే కూడా మరి ఎన్నికల ముందు ఏదైతే వారికి ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ హామీలు ఇవి అంటే ప్రజలను డైవర్ట్ చేయడానికి ఏదో ఒక రకంగా టాపిక్ డైవర్ట్ చేస్తూ ప్రజలు ఏదో కాలం గడుపుతా ఉన్నారు. రేషన్ బియ్యం కూడా 3 నెలలకు ఒకసారి తీసుకోవడం నిజంగా ఖండిస్తా ఉన్నాం. ఇలా కూలీనాలు చేసుకుంటారు, 3 నెలలకు ఒకసారి ఇస్తే ఎగబడతారు జనాలు, ఆ తమ్ము పడతలేరు. ప్రజలకు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని దాని మీద ఒకసారి మళ్ళీ పునరుద్ధరించుకుని ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా కార్యాచరణ రూపొందించి ప్రజల వైపు ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. సర్పంచ్ ఎన్నికలు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సర్పంచ్ ఎన్నికలు 42% బీసీ రిజర్వేషన్ పెట్టిన తర్వాత మీరు ఎన్నికలకు సిద్ధం కావాలి, నోటిఫికేషన్ విడుదల చేయండి. అత్యధికంగా సీట్లు మున్సిపల్ ఎన్నికలు కానీ, హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు కానీ, రాష్ట్ర సర్పంచ్ ఎన్నికలు కానీ బీసీలకు పెద్దపీట వేసి బీసీల వైపు ప్రభుత్వం ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా అదే విధంగా తెలంగాణ బీసీ ప్రజా సంఘం 2 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో ఎన్నో ఉద్యమాలకు శ్రీకారం చుట్టడం మీ అందరికీ కూడా తెలుసు. మరి వచ్చే నెల జూలై 1వ వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రతి జిల్లాలో జిల్లా అధ్యక్షుల నుంచి అన్ని విభాగాల అధ్యక్షులకు, కొత్త కమిటీలకు శ్రీకారం చుడతా ఉన్నాం. ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా జూలై 1వ వారం నుంచి మహిళా కమిటీలు, యూత్ కమిటీలు, వివిధ రకాల బీసీ సంఘాల అనుబంధ కమిటీలు వేసి మరి బీసీల